హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నయా పోస్టెడ్. ఇన్ని రోజులు బిగ్ బాస్ అంటేనే వేరే స్టేట్స్ నుంచి ఇక వేరే లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ కల్కి అక్క అయితే లోపలికి పోయింది. కానీ 15th వరకు అయితే తీసుకున్నారు, లోపలికి ఎందుకు తీసుకోలే? ఇక్కడ కొన్ని పాలిటిక్స్ కూడా నడిచినాయని మస్తుగా వినిపిస్తున్నాయి. కల్కి అక్క మన బిడ్డ, మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు అనే మ్యాటర్లో అక్క ఎందుకు అక్కడ దాకా పోయి లోపలికి ఎందుకు పోలేదు, దాంట్లో ప్లస్లు ఏంటి మైనస్ ఏంటి అక్కనే తెలుసుకుందాం. సో హాయ్ కల్కి అక్క. నమస్తే, బాగున్నావా? సున్నా నిన్ను లోపల చూసినాం అక్క, చూసి ఏంది ఈమె ఇట్లుంది అన్నట్టు కనిపించింది. బయట చూస్తే గింత బాగుంది ఏంది అనిపిస్తుంది. ఏంది ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పొచ్చుగా. వాళ్ళు మేకప్ వేసారు అప్పుడు, ఇప్పుడు నేను మేకప్ వేసుకున్నా. అదే పర్సనల్ మేకప్. అయ్యే వాళ్ళు వేస్తారు కదా ఆడ, మనం కూడా వేసుకోవచ్చులే. కానీ ఇంకా వాళ్ళు వేసే స్క్రీన్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది కదా అని అనుకున్నాం కదా. తర్వాత అంటే నాకు కొందరు, నేను ఇంతకుముందు యాడ్ షూట్ చేసినా కానీ కొందరు మేకప్ వేస్తే బాగుంటుంది, ఇంకొందరు వేస్తే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అవును, డిఫరెన్స్గా అనిపిస్తుంది. మరి పెద్ద దానిలాగా కనిపించిన కదా అందరు అంటారు. అంటే ఎట్లా అంటే ఊర్లలో ఉంటారు చూసినావా, వాళ్ళని తీసుకొచ్చి మరి నేను నల్గొండ అన్నందుకు నల్గొండ మేకప్ వేసి ఏంది అది నా పెళ్లి విలేజ్. అది ఇప్పుడు మనకి నీకు ఒక సెటిల్డ్ జాబ్ ఉంది అక్క, ఎస్, నీకు ఒక డ్రీమ్స్ ఉన్నాయి, బట్ ఎందుకు ఈ ప్లాట్ఫామే తీసుకున్నావు? నాకు చిన్నప్పటి నుంచి ఉండే హీరోయిన్ కావాలని, ఈ ఫీల్డ్కి రావాలని చెప్పి. సో మన ఫ్యామిలీ పరిస్థితుల ప్రభావాలు మనల్ని ఇట్లా చేస్తాయి. ఫస్ట్ జిఆర్ఈ రాసిన, ఐఎల్స్ రాసిన, పైసలు ఎక్కువ అవుతున్నాయని స్కిప్, ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నా. 1 year చేసిన మా ఫ్రెండ్ దగ్గర. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి తీసుకోలేదు మా దగ్గర. అది పైసలు కట్టాలి కదా, అది బిస్కెట్. ఇంకా మన దగ్గర ఇప్పుడు పైసలు మనం సంపాదించేవే చేయాలి కాబట్టి జాబ్ 2 years చేసిన. తర్వాత 2 years నుంచి మళ్ళీ ఎందుకో రిగ్రెట్ అనిపిస్తుంది. ఏంద్రాబాయ్ మనము అనుకుంది చేస్తలేము, మనం అనుకుంది చేస్తే జర సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో అని చెప్పి. సో అట్లా ఈ 2 years నుంచి ట్రై చేసిన కానీ రిఫరెన్సెస్ కొన్ని దానివల్ల నేను చేయలేకపోతున్నా. ఐడెంటిటీ వస్తలేదు, ఫుల్ యాటిట్యూడ్ చేసిన. సో నేను బీటెక్ అయిపోగానే జాబ్లు 1 year కంటిన్యూగా ఎత్తికినారా. కాకపోతే ఏమైంది తెలుసా, నాకు బాధపడ్డ సిచ్యువేషన్లు ఘోరంగా ఉన్నాయి. పైసలు లేవు, డాడీని ₹1 అడగాలి ఇప్పటి వరకు. డైలీ 15-20 చీరలు కడుతుండే. ఒక అమెజాన్, మాస్టర్ వేవర్, ఫ్లిప్కార్ట్కి 3,000 ఇస్తుండే వాళ్ళు. ఆల్మోస్ట్ 10 hours వర్క్ చేస్తుండే నేను. అరే మస్తు ఉన్నాయి, అందరం కష్టాలు పడతాం. ఏదో ఇక ఇట్లా పై పైన చూసి అది అనుకోకండి ఫ్రెండ్స్, లోపల చాలా ఉంటాయి. కెమెరాకి మేము ఇట్లా రెడీ కావాలి, ఇట్లా రెడీ అయినాం అంతే. కానీ అక్క ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే బాగా సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ పెరిగిపోయారు. సో నువ్వు ఎందుకు అవే చూజ్ చేసుకోలేదు, ఎందుకు బిగ్ బాస్ ప్లాట్ఫామ్కే చూజ్ చేసుకో? నాకు ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అవ్వాలని లేదు ఎప్పుడు. సో నాది ఇప్పుడు మీరు నన్ను రోజు చూసిర్రు అనుకో, నేను ఇప్పుడు యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నా. అరే ఈమెను చూసినాం రా బాయ్ అనుకుంటారు కదా జనాలు. కొత్తగా కనిపిస్తే వాళ్ళు తీసుకుంటారు కదా అన్న ఒక ఒపీనియన్ ఉండే నాకు. ఓకే, అంటే ఒక ఇలా మనకి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ లేకుంటే చాలా మంది కూడా హీరోయిన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో కూడా. బట్ నేను జనరల్లీ మా ఇంట్లో నాకు అంత సపోర్ట్ లేకుండే కదా. ఏమైనా వీడియోలు చేద్దామంటే ఇంట్లో మా అయ్యనే ఉంటాడు 20 గంటలు. ఎట్లా చేయాలి, రెడీ అయ్యి మిద్ద పైకి పోయి చేద్దామన్నా మా డాడీ ఉంటాడు, ఏంది ఇట్లా రెడీ అయింది అన్నట్టు మిద్ద చూస్తాడు. అట్లా అనిపిస్తుంది, కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ ఏమో సపోర్ట్ ఉంటేనేమో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. మళ్ళీ కెమెరామ్యాన్ పిలుచుకొని చేయాలన్నా ఫుల్ పైసలు అవుతాయి. అన్నిటికీ మనకి బిస్కెటే ఇంకా. సో ఈ ప్లాట్ఫామ్ అనేది నేను బాగా చేసుకుంటూ వచ్చినా కదా. అమితాబ్ బచ్చన్ గారితో చేసిన, పిఎంజే జ్యువెల్స్కి లీడ్గా చేసా, మలబార్లో జ్యువెలరీ లాంచ్ చేసా, లావణ్య త్రిపాఠి గారితో శారీ యాడ్ షూట్ చేసినాం, మస్తు అయినాయి. కానీ నేను చెప్పుకునే వరకు అని తెలుస్తలేదు. మిస్ తెలంగాణ రన్నర్ అప్, మిస్ తెలంగాణ రన్నర్ అప్ అనగానే ఫస్ట్ అరే కల్కి మిస్ తెలంగాణ మన బిడ్డ అని చాలామంది ఫీల్ అయ్యిండ్రు. మరి ఇక్కడ కూడా ఓటింగ్ పెట్టిర్రు, మరి అట్లా ఫీల్ అవ్వలేకపోయినరు? అది ఫీల్ అయిన వరకే మిగిలిపోయింది కానీ ఓటింగ్ వరకు రాలే అంటవా? లేదు, ఓట్లు వచ్చినాయి, అట్లా రాలేదని ఏం లేదు. బట్ చాలా కంపేరింగ్ టు వేరే వాళ్ళతో చూస్తే కొంచెం తక్కువనే వచ్చింది. నేను అనే పర్సన్ ఎవరికి తెలియదు కదా. ఫస్ట్ థింగ్ నాకు ఇన్స్టా ఫాలోవర్స్ కూడా తక్కువనే ఉండే ఫస్ట్ థింగ్. ఇప్పుడు కూడా నాకు జస్ట్ 3,000 పెరిగిరు. ఇప్పటి వరకు నాకు ఎలివేషన్ వచ్చిన కానీ ఆర్గానిక్గానే పెరిగిరు. మనం పిఆర్లు గిఆర్లు ఏం పెట్టించుకోలేదు, మన దగ్గర పైసలు లేవు. నాకేంటంటే న్యాచురల్గా చూద్దాం అసలు జనాలు మనల్ని ఎంతవరకు తీసుకోగలుగుతారు అనేది చూసిన నేను. ఇప్పుడు జనాల్లోకి వచ్చినావు అక్క, అప్పటికన్నా కంపేరింగ్ టు ఇప్పుడు మస్తు ఉంది. ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? మస్తు ఉంటుంది కదా. నేను అనే పర్సన్ని మన సర్కిల్ నాదే తెలుసు. ఇప్పుడు తెలుసా ఏడికి పోయినా సెల్ఫీలు అడుగుతారు. కాల్కి అక్క 90,000 అని అంటారు, తాసుకుండే కదా. అవునక్క, అసలు మేము షాక్ అయిపోయినాము. 90,000 ఇప్పుడు మనం ఉన్న బతుకులు చూసుకుంటే అసలు జల్దీ అట్లా 90,000 కొట్టరా బాయ్ అనగానే ఇట్లా కొట్టేసిండ్రు. షాకిబ్కి కూడా అంటే ఆయన పరిస్థితి చూసినా కానీ అక్కడ
ఆయన కూడా లెవెల్ చూసుకుంటే 10 అట్లా పోయిండు. నువ్వు ఒకటేసారి 90 అనగానే అవతలోడు ఎంత బలిసి ఉండాలి అనే ఫీలింగ్ మాకు వచ్చింది. ఎస్, అందరికి వచ్చింది ఇది. ఫస్ట్ షాకిబ్కి బట్టల షాప్ ఉంది. మమ్మల్ని ఫస్ట్ షాకిబ్ గారు నన్ను తీసుకుని కదా నాకు కలికి కావాలని చెప్పి, నువ్వు ఇప్పటివరకు ఎవరన్నా పైసలు అడిగినావా అని అడిగింది శ్రీముఖి. ఎవరిని అడగాలి ఇప్పటివరకు, మా అయ్యనే అడగలేదు, నేను ఇంకెందుకు అడుగుతా. మస్తు టైట్ పొజిషన్లు ఉండే నాకు, ఒక్కోసారి 100 రూపీస్ కూడా లేకపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నాకు ఇప్పటివరకు ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంది గత ఇయర్స్గా. సో ఇక మా ఫ్రెండ్స్ కూడా అనేది టైట్ ఉంటే నన్ను అడుగు మామ నేను వేస్తా అని 100 సార్లు అడుగుతారు. ఎవరిని అడగక అడిగిన అనమాట. ఫస్ట్ ఒకరికి చేసిన వాడు ఎత్తలే, సెకండ్ ఒకరు చేసిన ఎత్తలే, థర్డ్ టైం మా ఫ్రెండ్ ప్రశాంత్కి చేసిన. మామ నాకు అర్జెంట్గా పైసలు కావాలి, నీ దగ్గర ఎంత ఉన్నాయంటే 25,000 అని అన్నాడు. మీరు చూసిరో లేదు, 25,000 అన్నాడు. నువ్వేం అంటే మా ఫ్రెండ్ యశ్వంత్, ఆయనకు బాటాది షోరూమ్ ఉంది ఫ్రాంచైజ్. సో మేబీ ఆయన వేస్తాడేమో అన్న ఒక ఉద్దేశంతో యశ్వంత్ దగ్గర అడిగి ఏదో ఒకటి తెలియదు అంటే, అప్పటికి మ్యూట్లో పెట్టి శ్రీముఖి నాతో అంటుంది ఎమర్జెన్సీ అని చెప్పు జల్దీ అన్నది. ఎమర్జెన్సీ రబ్బాయి అన్న, అంతే, ఇంకేం మాట్లాడలే ఆడ. వాడు అంటే టైం పట్టిందిలే, ఒక 10-15-20 మినిట్స్ పట్టింది. అంతలోపు షాకిబ్ని పిలిచిరు కదా, వాడికి కొంచెం అర్థం కాలేదు టాస్క్ ఫస్ట్. కానీ అక్కడ నువ్వు వాళ్ళు నీకు హింట్ ఇచ్చినారు అనే ఒక కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిరు, నాకు చేయలే అన్నారు. చేయనప్పుడు సెకండ్ ఛాన్స్ అయితే ఇయ్యరు కదా షాకిబ్కి. వాడు వాళ్ళ చెల్లకే ఫోన్ చేసి జిత్తునా అమౌంట్ హే తుబారప్పాస్ అది చెప్పాడుగా వాడిగా. ఇంకా మనకి రాసి పెట్టింది గెలవాలని. ఓకే, తర్వాత లూజర్ అనే ట్యాగ్ కి మ్యాచ్ చేసినావు కదా, అసలు వర్స్ట్ ఎట్లా? వర్స్ట్ ఇప్పుడు మిమ్మల్ని వర్స్ట్ అంటే మనం తీసుకుంటామా? అస్సలు తీసుకోను నేను. నాకు అస్సలు ఏంది అక్కడ పర్ఫామ్ చేయని వాళ్ళు కూడా ఉర్రు, నాకే ఎందుకు ఇచ్చిర్రు అనిపించింది. హార్ట్కే తీసుకున్నావులే ఘోరంగా. ఇంత దాకా 15 దాకా 1000 మంది ఆ ప్లేస్ ఇటు దాకా రావడం అనేది ఎంత గొప్ప చెప్పు. నాకెందుకు ఇచ్చిర్రు, చేయనోళ్ళు కూడా మస్తు మంది ఉర్రు కదా భయ్ అని చెప్పి. ఏమన్నా కానీ ఈరోజు సెకండ్ టాస్క్ ఇచ్చి పడేయాలనుకున్నా, ఇది చేసిన. కానీ చేయి నొప్పి రాలేక గంతసేపు పట్టుకును అంటే ఉంటుంది కొంచెంలే కానీ, బట్ నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయినా ఈరోజు నేను వర్స్ట్ కాదు, ది బెస్ట్ అవ్వాలి అని. కానీ వాళ్ళు చెప్పారు కూడా మనకి స్ట్రాటజీ గేమ్ ఇది అని చెప్పేసి. చాలా మంది స్ట్రాటజీ గేమ్ అనుకోగానే మనది కాదు కదా, మనం వదిలేద్దాం అని కొంతమంది అయితే అనుకుంటారు. ఎండ్యూరెన్స్ అక్కడ నువ్వు ఎంతసేపు పట్టుకుంటావు, నీ సత్తా కూడా చూస్తారు కదా, లక్ బేస్డ్ కూడా. నాకు ఉండాల నాదే వచ్చింది. అసలు నిజంగా షాక్ అయిపోయినా. అక్కడ మిగిలింది ఇద్దరే కాబట్టి నీది పవన్ కళ్యాణ్కి వస్తుందేమో అనే సెన్స్లోనే ఉన్నాం. నవదీప్ గారు కూడా నలిసి ఎవరమ్మా ఇక్కడ అమ్మవారి భక్తురాలు అన్నాడు. నేను అమ్మవారి భక్తురాలి. సో అట్లా. అయితే ఇప్పుడు ఆటల్లో కూడా మస్తు మందికి ఇక్కడ సపోర్ట్ ఇచ్చినారు, జ్యూరీలో కూడా అని చెప్పి వినిపించినాయి మనకి. నాకు కూడా చేసిరని అన్నారు. ఏడ చేసిరు నాకు అర్థమే అవుతలేదు. ఇప్పుడు కుండ టాస్క్లో వాల్యుబుల్ ప్లేయర్ నాకు రావాలి స్టార్, బట్ నాకు ఎందుకు వెళ్ళే అని అనిపించింది తెలుసా. అంత అయిపోయినాక అసలు నేను ఎందుకు ఫైట్ చేయాలి, వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఆ హోమ్ క్లీనింగ్ టాస్క్ లో కూడా మీరు చూసిరా? చూసిన చెత్త ఎత్తడం అది నేనే ఫస్ట్ అయిపోగొట్టిన. ఆడ కూడా నాకు స్టార్ రాలేదు. ఇక్కడ శ్రీజ విషయంలో కూడా ఆటలు ముందుగానే కనిపెట్టడము, ముందుగా ఊరకడము అవి చేస్తే కొంచెం బయట ఆడియన్స్ ప్రకారం నాకు తెలియదు ఏమంటారు, ఆమెను కన్సిడర్ చేసిండ్రేమో. ఆమె యాక్టివ్గానే ఉంటుంది ఫస్ట్ నుంచి. అయినా అంటే ఎంత యాక్టివ్గా ఉన్నా ముందుగానే కనిపెట్టలేదు. మీరు ఎందుకు కనిపెట్టలేకపోయినారు అట్లా? అదే చెప్తున్నారు. ఇప్పుడు ఒక టాస్క్ ఇప్పిస్తే నీకు ఒకలాగా అర్థమవుతుంది, నాకు ఒకలాగా అర్థమవుతుంది. శ్రీజాకి కరెక్ట్గా అర్థమైంది అనేది నాకు తెలియదు. దీంట్లోకి వెళ్ళే కన్నా ముందు నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేసినావు కదా, మరి ఈ వీడియో అప్లోడ్ ఎట్లా చేసినావు, అసలు ఎట్లా అప్లోడ్ చేయాలనిపించింది బిగ్ బాస్ ఎలక్షన్స్కి? ఆ కాన్ఫిడెన్స్ ఉండేనా అసలు వెళ్తావా అని? 100% ఉండే. అంటే నా టాలెంట్ మా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు, ఇంట్లో వాళ్ళకి తప్ప. అంతే కదా, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా. అదే మన పేరెంట్స్ మనల్ని రికగ్నైజ్ చేయరు కదా, ఎందుకంటే మనల్ని చిన్నప్పటి నుంచి వీళ్ళలో ఈ కొత్త టాలెంట్ ఎట్లుంటుంది అనేసి. మా ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడు ఈ అమ్మాయిలాగా మా పాప ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, హైపర్ యాక్టివ్ అనుకుంటారు. సో అట్లా మార్నింగ్ మా ఫ్రెండ్ తేజు, నా బెస్ట్ ఫ్రెండ్, ఇట్లా లింక్ పంపే నీకు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇది ఇచ్చి పడే అన్నది. ఇచ్చి పడేసిన, వచ్చేసింది. ఇప్పుడు పోయే కన్నా ముందు నువ్వు అందులో ఉన్నప్పుడు మస్తు మంది చూసారు, బయటకు వచ్చినాక ఎట్లా ఫీల్ అయ్యారు మళ్ళీ? సూపర్ ఉంది. అందరు ఏమంటారు తెలుసా, ఇన్స్టాలో అవి పోయినా, అక్క మీకు ఎందుకు రాలే అసలు, మీరు వస్తారని అనుకున్నాం కదా. చిన్న పిల్లలు వీడియో కాల్, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కూడా యాడ్ అవుతున్న కొద్దీ యాడ్ అవుతూనే ఎవరు పిల్లలంతా యాడ్ చేసే కొద్దీ మంచిగా అనిపించింది. అంటే మనము ఒక మంచి పేరుతో బయటకు రావాలి ఫస్ట్ థింగ్ కదా. మంచి చెడ్డ పేరు ఈజీగా వస్తుంది నువ్వు ఏ పని చేసినా,
మంచి పేరు రావడానికి టైం పడుతుంది కదా. మేబీ దిస్ 15 ఎపిసోడ్స్ నన్ను ఒక మంచి అమ్మాయిలాగా ఇట్లా ఇన్స్పైర్ అవ్వాలి ఈమె లెక్క అన్నట్టు ఒకటి వచ్చింది. నిజంగా మేమైతే ఇన్స్పైర్ అయినాం. మాకు Thank you. ఏదైతే నీ స్టోరీ చూసినామో ముగ్గురు అమ్మాయిలు, నిజంగా అది సామాన్య పని కాదు ఎవరికైనా సరే. ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి అవుతుంది ఇది కాదా. అసలు కాదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటదంటే అరే ముగ్గురు పిల్లలు ఉన్నారు జల్దీ పెళ్లి చేసేయాలి. మన ఊర్లలో ఇంకా ఏంటంటే 10th అయిపోగానే పెళ్లి చేయాలి. 10th అయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా 8th 7th తెలుసా. అయిన మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు మస్తు మంది. 10th అయిపోగానే పెళ్ళి అవ్వాలనే స్టేజ్ లో ఉన్న కాడ నుంచి ఇప్పుడు వాళ్ళే అంటారు ఈ అమ్మ నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావే మావి చూసినావు కదా అంటారు తెలుసా. నీకు ఎప్పుడు ప్రెజర్ పెట్టలే అక్క ఇంట్లో మళ్ళీ? ఎందుకుండో అన్నీ చెప్తాం అయ్యింది. నేను మస్తు ఫేస్ చేసిన ముచ్చట చెప్పాలంటే ఇంటర్వ్యూలో ఇంకా యూట్యూబ్ ఛానల్లో టైం కూడా సరిపోదేమో. ఒక మూవీ తీయొచ్చు అంటావు. నిజంగానే నాకు అనిపించింది నా స్టోరీ తీయాలని అనిపించింది. ఇప్పుడు ఫినాన్షియల్గా పైసలు లేవు కాబట్టి తీయాలి. మేబీ ఫ్యూచర్లో ఐ డెఫినెట్లీ డూ. ఒక అమ్మాయి అయ్యుండి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక వర్క్ చేయాలన్నా అసలు నార్మల్గా ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతామంటే ఏడికి పోతున్నానే అంటారు కదా. Obvious గా ఇంకా అదే తెలుసా ఆడిషన్స్కి పోవాలన్న ప్రతిసారి మా డాడీ ఇంటర్వ్యూ పోతున్నా అని చెప్పి పోయేదాన్ని. అంటే ఇప్పుడు పెళ్లి చూపులు అట్లాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినాయి అక్క మళ్ళీ నీకు? లేదు ఫ్రెండ్స్ ఇంకా కాలేదు, ఇంకా అంత దాకా వెళ్ళలేదు అక్క. రానియను. రానియో గడప దాటినావో నీకు కాలు ఎరగొడతా అని చెప్తా. ఇప్పుడు ఏమంది మరి అభిప్రాయం మారిపోయిందా ఇంట్లో? ఫుల్ కెరియర్ సెట్ చేసుకో అని చెప్పారు ఫస్ట్. నాకు అది బాగా నచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఒక ఫామ్ ఫిల్అప్ చేసినాం ఏదైతే బిగ్ బాస్ లోకి వెళ్ళేటప్పుడు ఒక జేఎన్టీ ఫామ్ ఏనా 40 pages 50 pages ఓకే. సో అది ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు నీ పర్సనల్ లైఫ్ ఇంకా అంతా అన్ని అడిగారు. ప్రొఫెషనల్ లైఫ్ అంతా పెట్టిండ్రు కదా. సో అక్కడ సిచ్యువేషన్లో చూసుకుంటే మనకి నా లైఫ్ ఒకటి చేతిలో పెట్టాలనా వాళ్ళకి నా లైఫ్ మొత్తం పెట్టాలనా అనిపించలేక నీకు అసలు? ఏం అనిపించలేదు. నేను వెరీ ఫ్రీ పర్సన్, చాలా ఓపెన్ మైండెడ్ ఉంటా. వాళ్ళు తెలుసుకుంటే ఏమైంది ఎట్లాగో జనాలకి నేను నా స్టోరీ ఇన్స్పైర్ కావాలనుకోనే కదా అన్నీ మనం చెప్పిన. అట్లా ఏం అనిపించలే. అంతా ఓపెన్గానే రాసిన. మన స్టోరీ అందరికి తెలియాలి కదా, దాచుకుంటే ఏం అర్థమవుతుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు చూసిన దాని ప్రకారం చూసుకుంటాక అక్కడ దాకా జర్నీ అనేది సాధ్యమైన పని కాదు. అక్కడ వెళ్ళిన దాంట్లో కూడా మన టాలెంట్ ఒకటి చూపించాలి, మనం అనేది ఒకటి రికగ్నిషన్ అనేది కనిపించాలి అని ఒకటి ఉంటుంది కదా. నువ్వేమనుకున్నావు అసలు అక్కడ? అంటే చాలా మంది అమ్మాయిలు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దగ్గర ఇంట్లోనే కూర్చుంటారు. పేరెంట్స్ ఒప్పుకున్నట్టు చేస్తారు, ఒప్పుకోరు, న్యూట్రల్గా ఉంటారు. చేయాలనా వద్దా అనేది మైండ్ ఉంటుంది. సరే చెయ్యు అని చెప్పి ఇక్కడి వరకు చెప్పి అయిపోతారు. మనం ఆడికి ఆడిషన్స్ దగ్గర పోగానే ఇప్పుడు ఇది ఓకే అయినా కానీ మన పేరెంట్స్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఆ డైలమాలు ఉంటాం. ఏదైనా ఉంటే 100% ఇవ్వని పేరెంట్స్ ఊకే మీరు ఇస్తామా ఇయ్యమా అన్నట్టు ఇస్తే మేము ఏది ఇవ్వలేము ఆడ. సో నా వల్ల కొంతమంది అమ్మాయిలన్నా సరే కొంచెమన్నా బయటకు వచ్చి అలాగ నచ్చింది చేస్తారేమో అన్నది ఒక థాట్ ఉండే అంతే. ఇప్పుడు నీకన్నా ముందు ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు నీకు సజెషన్స్ ఇవ్వడం కానీ? అరే ఫుల్ సపోర్ట్ నాకు. అందరు అదే చెప్తున్నదా, మా డాడీ ఒక్కరే నన్ను అర్థం చేసుకోవాలి, మమ్మీ అందరు దే ఆర్ వెరీ సపోర్టివ్. మా చుట్టాలు అందరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష అనే ఫేమ్ బయట యూజ్ అయిందాక మరి ఏదైనా మూవీ ఛాన్సెస్ కానీ ఇంకా 2 వెబ్ సిరీస్ ఉన్నాయి, ఒక మూవీ ఉంది. మంచిగానే వస్తున్నాయి. అంటే సాంగ్ ఏమన్నా ఆల్బమ్ సాంగ్. సో ఇంతవరకు చూసినాం అక్క. సరే ఇప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ అనేది వస్తుంది రాదు అనేది పక్కన పెడితే వైల్డ్ కార్డ్ కూడా. సో నిన్ను మేము బిగ్ స్క్రీన్లో చూసుకోవాలనుకుంటున్నాం. మరి బిగ్ స్క్రీన్ ఎప్పుడు వస్తుంది అంటావు? ఇక ఫుల్ టైంలో డేట్స్ అనేవి చెప్పలేను కానీ బట్ డెఫినెట్లీ. అసలు ఏం పెట్టుకున్నావు అక్క ఇప్పుడు? మరి దేనికి ఏం పెట్టావు? యాక్ట్రెసే కదా ఆబ్వియస్లీ. మంచి క్యారెక్టర్ ఇంపార్టెంట్, మన మీద స్టోరీ నడుస్తుందంటే సో అది కూడా కొంచెం అట్లా కూడా చూస్ చేసుకుంటాం. ఓకే. సో తెలంగాణ అమ్మాయిలు బేసిక్గా ఆంధ్ర అమ్మాయిలు కొంతమంది ఇప్పుడు బిందు మాధవి కూడా మనకి ఛాలెంజ్ ఇచ్చేసింది మన ఓటీటీలో. సో తెలంగాణ అమ్మాయి అయ్యుండి బిగ్ స్క్రీన్కి ఎలా? మరి ఇద్దరే ఉన్నారు ఇప్పుడు వరకు, వైష్ణవి తర్వాత కలికి అని అనుకుంటున్నాం. మరి ఏంటి పరిస్థితి? అవుతుందా? అవుద్ది. సో ఇప్పుడున్న వాళ్ళ దాంట్లో టాప్ 6 అని తీసుకున్నారు కదా, టాప్ 6లో ఇద్దరి మీద బాగా డౌట్స్ వస్తున్నాయి మనందరికీ. మర్యాద మనీష్. సో మర్యాద మనీష్ స్ట్రాటజీ అని ఆడాడు, బట్ గేమ్స్లో ఆయన ఎఫర్ట్స్ కనిపించలేదు. బట్ ఎందుకు తీసుకున్నారు అని చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసిన. ఎవరైతే మీరు ఇప్పుడు ఆ పర్సన్ అన్నారో ఏమని చెప్పారంటే చాలామంది పిఆర్స్ చేయించుకుంటుర్రు, అన్నోళ్ళే చేసుకుర్రు చాలా అనేసి మాకు తెలిసినాయి. అవును, ఆయన ఎక్కడ చూసిన మీమ్స్ అవన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ఇన్నగనం టాస్క్లు ఆడినా నా గురించి ఏం పెట్టలేదే మీమ్స్, ఏంది ఇట్లాగనం పెడుతుర్రు అనిపించింది నాకు. ఇక నాకు ఎందుకో సమ్ వాట్ లైక్ కెమెరా ముందు చెప్పినవి కొన్ని అబద్ధాలు అనిపిస్తుంది. ఫేక్ ఉండడం
అనిపిస్తుంది నాకు. ఓకే. సో, ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరు అంటే మన శ్రీజని కూడా లాస్ట్‌లో మనం స్టేజ్ పైన చూసినప్పుడైతే నవదీప్ ఒక మాట అన్నాడు. ఏంటంటే, "గుర్తుంది గదా అన్నీ నీకు. ఏం చెప్పినావో" అనుకుంటా పోయిండు గదా పోయేటప్పుడు. మరి ఏం చెప్పి ఉంటాడు అనుకోవచ్చు? ఏమో నాకు తెలవదు. గుర్తుంది కదా అంటే ఏమో మరి నాకు కూడా తెలియదు అసలు. ఆయన చెప్పి పోయేటప్పుడు లోపల నుంచి అవును, పోయేటప్పుడు విన్నా. చెప్పిండు గదా! గుర్తుంది గదా ఏం అంటే మరి చెప్పినావో అని. మంచిగాడు అని చెప్పడమా ఏంది మరి అదే తెలియదు. ముందు ఏమైనా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడా? ఐ డోంట్ నో. మేము ఉన్నంత సేపు ఆడనే స్టేజ్ మీదే ఉంటాం కాబట్టి నేను అంత పట్టించుకోలేదు. ఓకే. సో, ఇక్కడున్న స్టేజ్ పైన మీరు వెళ్ళుంటే మరి మేమెలా ఎక్స్‌పెక్ట్ జేసేవాళ్ళం? మీకు ఏ జ్యూరీ ఏమైనా సపోర్ట్ ఇచ్చిందా అక్కడ జ్యూరీలో? లేదు, ఎవ్వరు సపోర్ట్ అని ఏమి ఉండదు. అందరికీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే. సో, అందరూ కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయక్క. మరి పరిచయాలు ఎలా అనిపించాయి అక్కడ? మస్తు మంచిగా అనిపించింది తెలుసా అసలు. ఇంత మంచి నాకు కొందరు క్లోజ్ అయ్యారు ఆ 15లో. మస్తు హార్ట్కి క్లోజ్ అయిపోయారు. జీవితాంతం ఇట్లానే ఉంటామని అయితే అనుకున్నాం. మమ్మల్ని లాంచ్ అయిపోగానే మమ్మల్ని హోటల్కి తీసుకుపోయారు అనమాట. షుడ్ నాట్ బి రివీల్డ్ కదా. సో ఆ 2 days అందరం కలిసి ముచ్చట్లు, ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ లైఫ్ స్టోరీస్ గురించి మంచిగా అనిపించింది. లైఫ్ ఒక్కొక్కరు ఎట్లాంటి స్టేజ్ల నుంచి వస్తారు అని. షాకిబ్, నాగా, అనుష, నేను, డాలియా, 19 years కిడ్, మేమంతా ఒక దగ్గరనే ఉండే అనమాట. ఒకటే హోటల్లో అందరం ఒక రూమ్లో కూర్చొని ముచ్చట్లు. ఇట్స్ లైక్ మంచిగా అనిపించింది. మధ్యలో శ్వేత గారి చూసారు కదా, యా, అవును. ఎక్స్‌పెక్ట్ చేసారా? నేను అసలు చేయలేదు. అసలు ఎలిమినేషనే లేదని చెప్పిర్రు వాళ్ళు. సడన్గా మధ్యలో ఎలిమినేషన్ పెట్టిర్రు. ప్రసన్న ఒకే రోజు ఇద్దరు ఎలిమినేట్ కావడంతో మాకు ఇంకా షాక్. శ్వేత చాలా గ్రేట్ అబ్బా. ఎందుకంటే అలా మదర్కి అట్లా పెట్టుకొని వాళ్ళ సిస్టర్ డెలివరీకి ఉందన్నారు ఏదో, మరి నాకు తెలియదు క్లియర్గా. వాళ్ళ డాడీకి హాస్పిటల్ ఉందంట, హార్ట్ స్ట్రోక్ వచ్చా మరి దేనికో. ఓకే. అన్నీ ఒకేసారి భరించడం అనేది చాలా కష్టం అమ్మాయికి. అది పెట్టుకొని కూడా ఈ వీడి దాకా వచ్చి చేసిందంటే ఎందుకు జడ్జెస్ రికగ్నైజ్ చేయలే అనిపించింది. ఓకే. ఇప్పుడు ఇంకా మనకి బిగ్ బాస్ కాడ నుంచి బయటకు వచ్చినాక నీకు లాక్స్‌లో వ్యూస్ వస్తున్నాయి అక్క. అవును, మిలియన్ తెలుసా. అసలు ఏంటి కల్కి అని కొట్టంగానే నీ పేరు ముందు అక్కడ వచ్చేసి కింద వ్యూస్ లాక్స్‌లో వెళ్ళిపోతుంది. అవునవును, సో మంచిగా ఏంటి అనిపించింది. అసలు మాక్సిమం ఉన్న వాళ్ళకన్నా కూడా ఎక్కువగా కనిపిస్తుంది నీదే. వ్యూస్ ఉన్నాయి కానీ ఫాలోవర్స్ పెరుగుతలేరు, అదే ప్రాబ్లం అవుతుంది. మెల్లగా పెరుగుతారు. అది కూడా పెరుగుతుందా? అంటే మీరు కూడా ఏమైనా పిఆర్ పెట్టుకున్నారా? ఇక అదే ఎక్కువ తక్కువైంది ఒకటి. ఇక ఇప్పుడు చూడ నేను పిఆర్ని పెట్టుకుంటే నాకు ఇన్ని ఎపిసోడ్లో 3000 ఫాలోవర్స్ అయితే పెరగారు కదా, పెరిగితే ఒకేసారి 1,00,000. ఓకే. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాక మీరు ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉండాలి అని చెప్పేసి, అండ్ నేను ఇంకొకటి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూడాలి అని చెప్పి. సో యాజ్ వెస్ పాసిబుల్, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మిమ్మల్ని మళ్ళీ చూద్దామని అనుకుంటున్నా. అండ్ ఈసారి గేమ్ మాత్రం అట్లా ఇట్లా కాదు, ఇచ్చిపాడు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 15 ఎపిసోడ్లో చూపించారు మమ్మల్ని, సప్పా చూపించారు కదా. ఇంకా ఎపిసోడ్లో మనకి ఇప్పుడు చెప్పేటోళ్ళు ఉన్నాడు, ఆపేటోడు ఉంటాడు, మనకు నచ్చింది చేయాలి కదా. ఇంకా సో మాస్కులు తీసేస్తారంటారా ఇప్పటికైనా? మళ్ళీ ఎవరు ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఏం తీయరు. లాస్ట్ సీజన్ చూసుకున్నా కానీ అందరు మాస్కులు పెట్టుకుని ఆడే గెలిచిరు. సో ఇప్పుడు దాంట్లో ఒక అమౌంట్ వస్తే ఏం చేద్దాం అనుకున్నా? ఇల్లు ఫ్లాట్గా ఉంటా, మన పేరు మీద మనకు ఇల్లు ఉండాలి తెలుసా. ఇల్లు ఉండాలి ఫస్ట్, మనకి ఇల్లే బలం. ఇల్లు. ఓకే. సో ఈ అమౌంట్ తోటి మంచి మంచి ఐడియాస్ కూడా పెట్టుకున్నావు. ఇంత డిసప్పాయింట్ అయిపోయినావు మస్తుగా? ఏం కాలే, ఎందుకైతే చెప్పు. నాకు వేరే దగ్గర రాసి పెట్టిందేమో. నేను బిగ్ స్క్రీన్కి రావడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం బిగ్ బాస్ వచ్చిన. నేను బిగ్ బాసే లైఫ్ అని నేను అనుకోలేదు. ఫస్ట్ థింగ్, నాకు దీని నుంచి నేను ఎవరో తెలవాలనుకున్నా, తెలిసిన. ఇప్పుడు నేను ట్రై చేస్తా, ఏదైనా పాజిటివ్గా తీసుకుంటా. నేను నిజంగా చాలా పాజిటివ్ ఉన్నావు అక్క. అంటే దాంట్లో చూసిన దానికన్నా దాంట్లో చూస్తే చాలా ఇన్నోసెంట్లా అనిపించినావు. అరే అక్క పెద్దగా మాట్లాడదేమో అనిపించినావు. బట్ లైవ్లో లిటరల్లీ నేను కంపేరింగ్ టు అదర్స్ మీరు చాలా స్వీట్. థ్యాంక్ యూ. సో అక్క స్వీటే, అక్క మాటలు స్వీటే. ఓకే. కానీ బిగ్ బాస్ స్వీట్ తినడేమో, హాట్ తింటాడేమో అర్థమైతలేదు. అందుకనే హాట్ పిల్లలు తీసుకున్నట్టు. అంతకన్నా హాట్ నువ్వు ఉన్నావు అక్క. అక్క అనిపించలేదు, నీకు కనిపిస్తున్నా నేను. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, Thank you. వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో చూస్తున్నారు కదా గైస్, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షిత రెడ్డి.